మనలను వెతకి కనుగొని తన ప్రాణమును మన కొరకు వర్పించి నిత్య జీవమునకు నడిపించుచున్న నిజమైన ద్వారమును మంచి కాపరి అయిన మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారికే స్తుతి ఘనత మహిమ చెల్లిస్తూ మీ అందరికీ నా శుభములు. ఈ రోజు మన వాక్య ధ్యానం యోహాను సువార్త 10వ అధ్యాయం 7 నుంచి 10 వచనాల వరకు. నిన్నటి ధ్యానంలో 4 నుంచి 6 వచనాల ద్వారా మంచి కాపరి తన గొర్రెలను వెలుపలికి నడిపించి వాటికి ముందుగా నడుస్తాడని చూశాం. గొర్రెలు తన కాపరి స్వరాన్ని ఎరుగుతాయి గనుక అతన్ని వెంబడిస్తాయని, అన్యుని స్వరాన్ని ఎరగవు గనక అతన్ని వెంబడించకుండా అతని దగ్గర నుండి పారిపోతాయని మనం ధ్యానం చేశాం కదా. అలాగే క్రీస్తు స్వరాన్ని గుర్తించడానికి ఆయనతో నిరంతర సహవాసం, దేవుని వాక్యంలో నిలిచి ఉండటం, పరిశుద్ధాత్మ నడిపింపులో జీవించడం ఎంతో అవసరమని గమనించాం. 6వ వచనంలో ఒక ముఖ్యమైన విషయం మనకు కనబడింది. యేసుప్రభు వారు చెప్పిన ఈ సాదృశ్యాన్ని పరిశీలి గ్రహించలేదు. వారు విన్నారు కానీ అర్థం చేసుకోలేదు. ఆయన మాటలు విన్నారు కానీ వారి హృదయ కాఠిన్యం వాటిని గ్రహించలేకుండా చేసింది. అందుకే 7వ వచనం చూస్తే ప్రభు అంటున్నారు, కాబట్టి యేసు మరలా వారితో ఎట్లనెను అనే మాటను చూస్తాం. అంటే ప్రభువు ఆ సాదృశ్యాన్ని వారు గ్రహించలేదు గనక మరింత స్పష్టంగా వివరించటానికి ఆయన మొదలుపెట్టారు. 8వ వచనంలో గొర్రెల పోవు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారనై ఉన్నారు, గొర్రెలు వారి స్వరం వినలేదు అని ప్రభువు మాట్లాడటం మనం గమనిస్తాం. ఇక్కడ ఆయన ద్వారము గుండా ప్రవేశించడం అనే మాట మొదటి వచనాల్లో మనం చూసినప్పుడు ఆయన దాని గురించి ఇక్కడ స్పష్టంగా వివరిస్తున్నారు. యేసు ప్రభు అంటున్నారు, నేనే ద్వారము అని. ఇది చాలా ప్రత్యేకమైన ప్రకటన. ఆయన నేను ఒక ద్వారాన్ని చూపిస్తాను అని చెప్పలేదు. ఆయన అంటున్నారు నేనే ద్వారము అని. కాబట్టి ద్వారం అనేది కేవలం ఒక తలుపు మాత్రమే కాదు, ఒక స్థితి నుండి మరొక స్థితిలోనికి ప్రవేశించే ఒక మార్గం, ఒక వైపు నుండి ఇంకొక వైపుకు వెళ్లే ఒక మార్గం. యేసు ప్రభు నేనే ద్వారం అని చెప్పినప్పుడు మనిషి తన సహజమైన పాప స్థితిలో నుండి దేవునితో సంబంధం ఉన్న క్రొత్త జీవితంలోనికి ప్రవేశించడానికి తానే ఏకైక ద్వారం అని తెలియజేస్తున్నారు. ఈ సంగతిని మనం గ్రహించాలి. అంటే లోకంలో నుండి దేవుని రాజ్యంలోనికి, అసత్యంలో నుండి సత్యంలోనికి, చీకటి నుండి వెలుగులోనికి, పాపం నుండి పరిశుద్ధతలోనికి, మరణం నుండి జీవంలోనికి, బంధకాలలో నుండి స్వాతంత్రంలోనికి, దేవునికి దూరంగా ఉన్న స్థితిలో నుండి దేవునితో సహవాసంలోనికి, ఇలా వీటన్నిటిలోనికి మార్పు చెంది అలా ప్రవేశించటానికి ఆయనే మనకు ద్వారమై ఉన్నాడు అన్న సంగతిని మనం మర్చిపోకూడదు. మంచి కాపరికి ద్వారపాలకుడు తలుపు తీస్తాడని 3వ వచనంలో ప్రభు అన్నారు. అంటే పరిశుద్ధాత్ముడే ఆ ద్వారపాలకుడు. ఎవరు ప్రవేశించాలో వారికే ఆయన తలుపు తీస్తాడు. అందుకే యేసు ప్రభు నా ద్వారా ఎవడైనను లోపలికి ప్రవేశించినడలా రక్షణ పొందును అని 9వ వచనంలో ప్రభు అంటారు. అలాగే 14వ అధ్యాయం యోహాను సువార్త 6వ వచనంలో కూడా నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాలేడు అని స్పష్టంగా చెప్పారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. ద్వారం గుండా ప్రవేశించడం అంటే కేవలం యేసుని నమ్ముతున్నాను కదా అని చెప్పుకోవడం మాత్రమే కాదు. యేసుక్రీస్తును ద్వారంగా అంగీకరించిన వాడు ఆయన చూపించే మార్గంలో నడవాలి. ఆ ద్వారం గుండా ప్రవేశిస్తే అది మొదట ఇరుకుగానే ఉంటుంది. ఎందుకంటే యేసుప్రభు మత్తయి సువార్తలో అన్నారు 7వ అధ్యాయం 13వ వచనంలో, ఇరుకు ద్వారంన ప్రవేశించుడి, నాశనమునకు పో ద్వారం వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు, జీవమునకు పో ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమై ఉన్నది, దాని కనుగొనువారు కొందరే అని. ఎందుకు ఇది ఇరుకుగా ఉంటుంది అని అంటే ఈనాటి ఈ ధ్యానం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఇరుకు ద్వారం గుండా ప్రవేశించిన వారు ఆయన సత్యాన్ని అంగీకరించాలి, ఆయన మాటకు లోబడాలి, ఆయన చిత్తాన్ని వెతకాలి, ఆయన స్వరాన్ని గుర్తుపట్టాలి. ఇవన్నీ చేయాలంటే కొంచెం పోరాటమే మనకి. ఈ లోకంలో అబద్ధాలు చాలా ఉంటాయి, కానీ సత్యం అయితే ఒక్కటే ఉంటుంది. అందుకే ఈ ద్వారము సంకుచితము, నేరో అని ప్రభు చెప్పారు. నాశనమునకు పో ద్వారం అయితే చాలా విశాలంగా ఉంటుంది, అక్కడ ఏదైనా చెల్లుబాటు అవుతుంది. కానీ ఇరుకు ద్వారం గుండా ప్రవేశిస్తే అక్కడ సత్యము మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఈ 10వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాము, ద్వారం గుండా ప్రవేశించకుండా వేరొక మార్గంలో ఎక్కేవాడిని దొంగయు దోచుకునివాడని ప్రభు చెప్తా ఉన్నారు. అంటే దేవుని రాజ్యంలోనికి క్రీస్తును పక్కన పెట్టి క్రీస్తు వాక్యాన్ని విడిచిపెట్టి తన స్వంత మార్గంలో ప్రవేశించడానికి ప్రయత్నించేవాడు నిజంగా దొంగనే ప్రభు చెప్తున్నారు. ఎందుకంటే అతడు గొర్రెలను క్రీస్తు వైపు కాకుండా తన వైపుకు నడిపించే ప్రమాదం ఉంది. అటువంటి కాపరి ఎప్పుడు కూడా తన స్వప్రయోజనాల కోసమే పనిచేస్తాడు. నిజమైన కాపరి ఎలా ఉంటాడంటే నా దగ్గరకు రండని పిలవడు, క్రీస్తు దగ్గరకు రండని బోధిస్తాడు, నా మాట వినని చెప్పడు, క్రీస్తు మాట వినమని బ్రతిమలాడతాడు, నన్ను
వెంబడించండి అని కాదు, క్రీస్తును వెంబడించండి అని నేర్పిస్తాడు. ఆయనను వెంబడించటం ఏంటో నేర్పిస్తాడు. ఎందుకంటే మనకు క్రీస్తే ద్వారం, ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. కాబట్టి దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడానికి మనిషి తనకు తాను ద్వారం నిర్మించుకోలేడు. దేవుడిచ్చిన ద్వారం గుండానే తప్పక ప్రవేశించాలి. ఆ ద్వారం యేసుక్రీస్తే అని ఈ ధ్యానం మనకు స్పష్టంగా బోధిస్తుంది. క్రీస్తును దాటి దేవుణ్ణి అన్వేషించేవాడు ఈ ద్వారాన్ని తిరస్కరిస్తున్నాడని అర్థం. 9వ వచనం చూస్తే, నేనే ద్వారంను, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించినడలా వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండును అని చదువుతాం. ఇక్కడ ప్రభు ఎవడైనను అని చెప్పడం చాలా అద్భుతమైన విషయం. ఎందుకంటే ఏ కులం, ఏ ప్రాంతం, నీ గత జీవితం ఏంటి, సామాజిక స్థాయి ఏంటి, ఇవేవి కూడా రక్షణను అడ్డుకునేవి కావు. ఎవ్వరికైనా ఈ ఆహ్వానం ఉంది. ఆ ద్వారం గుండా ప్రవేశించగలిగిన అవకాశం ఉంది. క్రీస్తు ద్వారా ప్రవేశించిన ప్రతి ఒక్కరికి రక్షణ ఉంది. లోపలికి ప్రవేశించుట అంటే క్రీస్తును నమ్మి ఆయనకు చెందిన వారిగా జీవించటమే. రక్షణ పొందును అంటే కేవలం పాప మరణ శిక్ష నుంచి తప్పించుకోవడం మాత్రమే కాదు గాని దేవునితో సమాధానపడి నిత్య జీవం పొందుకుని ఆయనతో నిరంతరము సహవాసం చేయగలిగే జీవితం కలిగి ఉండటం. ఆ తర్వాత ప్రభు అన్నారు, లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండును అని. ఇది ఒక గొప్ప స్వేచ్ఛను, సంరక్షణను మనకు తెలియజేస్తా ఉంది. మంచి కాపరి తన గొర్రెలను భయంతో ఒక చోట బంధించి ఉంచడు. వాటి కోసము ప్రాణమైనా ఇస్తాడు. కాబట్టి వాటిని సురక్షితంగా ఎక్కడికైనా మంచి మేతగల భూమి దగ్గరికి నడిపిస్తూ అవసరమైన మేతను అందిస్తూ ఉంటాడు. వాటిని బలంగా పెంచుతాడు. మన కాపరి అయిన క్రీస్తు నిజంగా సమస్తాన్ని జయించినవాడు. ఆయన సంరక్షణ కింద ఉన్న మనము దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఆయన అన్నిటినీ జయించినవాడు. కాబట్టి మనము ప్రతి విషయంలోనూ ఆల్రెడీ విజయాన్ని పొందుకున్నామన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలి. 10వ వచనాన్ని మనం చూసినట్లయితే, దొంగ దొంగతనంను, హత్యను, నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవం కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని ప్రభు అంటున్నారు. ఇక్కడ ప్రభు 2 ఉద్దేశాలను ఎదురెదురుగా పెడుతున్నారు. ఒకటి దొంగ యొక్క ఉద్దేశం, అతడు వచ్చేది దోచుకోవడానికి, నాశనం చేయడానికి. తర్వాత క్రీస్తు యొక్క ఉద్దేశం, జీవం ఇవ్వడానికి, సమృద్ధిగా ఇవ్వడానికి ఆయన వచ్చారు. దొంగ యొక్క ఉద్దేశానికి, తన రాక యొక్క ఉద్దేశానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చూపిస్తూ, దొంగ వచ్చేది తీసుకోవడానికి వస్తే తాను ఇవ్వడానికి వచ్చారు అని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నారు. కాబట్టి మనము ఆలోచించాలి, మనము తీసుకునే వారి దగ్గరికి వెళ్తున్నామా, ఇచ్చేవారి దగ్గరికి వెళ్తున్నామా అనేది. ఇక్కడ సమృద్ధి అయిన జీవం అంటే కేవలం డబ్బు, ఆరోగ్యం, సౌకర్యాలు, భౌతిక విషయాలు కాదు. ఇక్కడ చెప్పబడిన జీవం కేవలం శారీరకంగా ఎక్కువ కాలం బ్రతకడాన్ని సూచించట్లేదు. క్రీస్తుచ్చే జీవం అంటే దేవునితో సంబంధంలోనికి వచ్చే ఆత్మీయ జీవం. ఎందుకంటే యోహాను సువార్త ప్రారంభంలోనే 4వ వచనంలో అంటాడు, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. అంటే క్రీస్తులో ఉన్న జీవమే మనిషికి నిజమైన వెలుగుగా మారుతుంది. దాన్నివ్వడానికే ప్రభు వచ్చారు. చీకట్లో ఉన్న మనిషికి వెలుగు వచ్చినప్పుడు అతనికి మార్గం కనిపించినట్లే క్రీస్తులోని జీవం మనిషి జీవితంలోనికి వచ్చినప్పుడు దేవుని చిత్తమేమిటో, సత్యమేమిటో, నీతి ఏమిటో తెలుసుకునే సామర్థ్యము కలుగుతుంది. పౌలు ఎఫెసీయులకు పత్రిక రాస్తూ 5వ అధ్యాయం 9వ వచనంలో రాస్తాడు, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యంలో కనబడుతుంది అని. ఇది చాలా ముఖ్యమైన విషయం. క్రీస్తు జీవం మనలోనికి వస్తే దాని ఫలితము మన జీవన విధానంలో ఈ రీతిగా కనబడుతుంది. మనలో మంచితనం కనబడుతుంది, మన ప్రవర్తనలో నీతి కనబడుతుంది. నీతి అంటే మనం అర్థం చేసుకోవాలి, దేవుని మాటే నీతి. ఆయన యందు విశ్వాసం ఉంచటమే నీతి. కాబట్టి ఆయన మాట విని విశ్వాసం ఉంచి దాని ప్రకారం బ్రతికేవారే నీతిమంతులుగా జీవించేవారు. కాబట్టి ఆ నీతి మనలో కనపడుతుంది. మన మాటల్లో సత్యం కనపడుతుంది. అంటే క్రీస్తు ఇచ్చే జీవం కేవలం మనలో దాచుకున్న అనుభవం మాత్రమే కాదు గాని మన ద్వారా బయటకు కనిపించే ఒక గొప్ప జీవితం. ఆయనలోని జీవము మనకు వెలుగై ఉంది అని చెప్పడంలో పరమార్థం ఇది. ఇంకా మనం చూస్తే కీర్తనకారుడు కూడా కీర్తన 43వ అధ్యాయం 3వ వచనంలో ఈ రీతిగా ప్రార్థిస్తాడు, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును, అవి నన్ను నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను నడిపించును అని. దేవుని వెలుగు, సత్యము మనకు త్రోవను చూపిస్తూ దేవుని వైపుకు నడిపిస్తాయి. క్రీస్తు యొక్క జీవం మనలోనికి వెలుగై రాగా ఆ వెలుగు మనకు త్రోవను చూపిస్తుంది. ఆ త్రోవ మనల్ని దేవుని సన్నిధికి నడిపిస్తుంది. ఇక్కడ సమృద్ధిగా అనే మాటను కూడా సరిగా అర్థం చేసుకోవాలి. ఇది కేవలం ఎక్కువ డబ్బు, ఎక్కువ ఆస్తి, సమస్య లేని జీవితం అని కాదు. దేవునితో సహవాసంలో ఉండే సంపూర్ణమైన జీవితం, సత్యంలో నడవడం, నీతిలో జీవించడం, ప్రేమించడం, క్షమించడం, దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం, ఆయన సన్నిధిలో ఆయన స్వారూప్యంలో బ్రతకడం, ఇదే క్రీస్తు ఇచ్చే సమృద్ధి అయిన జీవితం. ఇంకా నిత్యము
ఆయన సన్నిధిలో బ్రతకగలడం, ఎవర్ లాస్టింగ్ లైఫ్ మనకు ఆయన ఇవ్వడమే ఆ సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడం. కాబట్టి ఈ యోహాను సువార్త 10:7-10 మనకు తెలియచేస్తుంది ఏంటంటే, దేవుని దగ్గరకు వెళ్ళడానికి క్రీస్తే ద్వారం, దేవుని మార్గంలో నడవడానికి క్రీస్తే కాపరి, నిజమైన జీవాన్ని పొందడానికి ఆయనే మూలం. లోకం ఇచ్చేది కొంతకాలం సంతోషాన్ని ఇవ్వచ్చేమో, కానీ క్రీస్తు ఇచ్చేది నిత్య సంతోషం, నిత్య జీవం. దొంగ మనలో ఉన్నదాన్ని దోచుకుని నాశనం చేయడానికి వస్తాడు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు మనలో లేని దాన్ని మనలో నింపడానికి వస్తారు, మనకివ్వడానికి వచ్చారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చే సమృద్ధి అయిన జీవితం అంటే సమస్యలు లేని జీవితం కాదు, సమస్యల మధ్యలో కూడా ఆయనతో కలిసి జీవించగలిగే జీవితం, ఆయన లాగా బ్రతికే జీవితం. కాబట్టి మనం క్రీస్తును ద్వారంగా అంగీకరించి ఆయన స్వరాన్ని విని ఆయనను వెంబడిస్తూ జీవించినప్పుడు ఈ లోకంలోనే దేవుని సన్నిధి యొక్క జీవాన్ని సమృద్ధిగా అనుభవించవచ్చు. చివరకు ఆయన నిత్య రాజ్యంలోనికి చేరి ఆయనతో యుగయుగాలు జీవిస్తాం. కాబట్టి క్రీస్తే ద్వారం, ఆయనలోనికి ప్రవేశిద్దాం. క్రీస్తే కాపరి, ఆయనను వెంబడిద్దాం. క్రీస్తే జీవం, ఆయనలో సమృద్ధిగా జీవిద్దాం. ప్రార్థించుకుందామా? అపాత్రులమైన మమ్మల్ని వెతకి కనుగొని నీ ప్రాణమును మా కొరకు అర్పించి సమృద్ధి అయిన జీవాన్ని మాకిచ్చిన మా మంచి కాపరివైన మా దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మాకిచ్చే స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. దొంగ వచ్చినప్పుడు అతడి స్వరాన్ని గుర్తుపెట్టి అతని దగ్గర నుంచి పారిపోయే శక్తి మాకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. నీవు మాకు అనుగ్రహించే ఆ జీవాన్ని మేము పొందుకునే స్థితిలో ఉండడానికి సహాయం చేయండి. గొప్ప మారు మనసు మాకు దయచేసి మా యొక్క స్థితిగతులను ప్రభువా నీకు అనుకూలంగా మార్చుకోమని వేడుకుంటూ ఉన్నాం. నీలాగా ఈ లోకంలో బ్రతకడానికి సహాయం చేసి సమృద్ధి అయిన జీవంలోనికి ప్రవేశించి నిరంతరం నీతో సహవాసం చేసే కృపను మాకు, మా పైన కుమ్మరించమని ప్రార్థిస్తూ ఈ మనవులని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మళ్ళా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్.